భారతదేశ ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నాం. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. భారత ప్రధాన న్యాయమూర్తి గారు నిన్న ఒక ప్రకటన చేశారు. దాన్ని మేము విభేదిస్తూ ఉన్నాం. ఒకవైపున ఈ బాబ్రీ మసీద్ కూలగొట్టింది ఎవరో అందరికీ తెలుసు. ప్రపంచం దేశం మొత్తం సినిమాలాగా చూశారు. అట్లాంటి బాబ్రీ మసీద్ కేసు 5 మంది జడ్జి కేసు తీర్పిచ్చారు. న్యాయమైన తీర్పడతారు. ఎట్లా న్యాయమైన తీర్పుతుంది? ప్రపంచం మొత్తం తెలుసు కదా. ఎల్కే అద్వాని అక్కడే ఉన్నారు, మురళీమోహన్ జోషి అక్కడే ఉన్నారు, ఉమాభారతి అక్కడే ఉంది. అంతా కలిసి కూలగొట్టి డ్యాన్స్ చేసుకున్నారు. ప్రపంచం తెలుసు. తెలిసినా కూడా కొన్ని దోషులను గుర్తించడంలో నిరాకరించి దాన్ని తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని తీర్పు అని చెప్తారు. ఆ తీర్పు సార్ ఎక్కడున్నారు? తీర్పు ఇచ్చిన ఒక ఆయనేమో రాజ్యసభలో ఉన్నాడు, ఇంకొక ఆయనేమో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఉన్నాడు. ఇది గుర్తుపై కింద లెక్క. అది న్యాయమైన తీర్పుని అంటే చెప్తారు మీరు. లేదా మసీదు కూలగొట్టే రామాలయం కట్టారు. రామాలయం కడితే ఎల్కే అద్వాని రావద్దని చెప్తారు. ఎందుకంటే ఆయన కూల్చింది ఆయన కాబట్టి గిల్టీ ఉంటుందని చెప్పేసి బీజేపీ అదేసి వాళ్ళు లోపల గిల్టీకి ఫీల్ అవుతున్నారు. ఆయన వాళ్ళు కూల్చారు కాబట్టి ఆయనకు వస్తే బాగుండేమని. ఆయనకి అట్టహాసంగా ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి రామాలయానికి మీరు రావద్దని చెప్పేసి అయోధ్యకు రావద్దని చెప్పేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎవరు కూల్చారు. కాబట్టి న్యాయ వ్యవస్థ లేకుండా పోవడం విచారకరంగా ఉంది. ఉన్నది చెప్పాలి. తర్వాత మనం చదువుకోవద్దాం, మనం చూసుకోవచ్చు. అంటే ఇది భారత న్యాయమూర్తి అభిప్రాయాన్ని మేము విభేదిస్తాం.